ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని ప్రభువారు చాలా సందర్భాల్లో చెప్పటం మనం చూస్తాం. అయినా ఆయనతో నిత్యము ఉండే శిష్యులలో ఎవరు గొప్ప అని వాదించుకున్నారు. తగ్గించుకుని జీవించే మనసు కలిగి ఉండడం చాలా కష్టం. కొన్నిసార్లు అది చాలా కష్టతరమైనదిగా, చాలా సామాన్యమైనదిగా మనకు అనిపించవచ్చు. అయితే దీనికి మనం చేయవలసింది సాధన. ఒకవేళ ఎవరైనా తనను తాను తగ్గించుకోవాలని ప్రయత్నించినా దానిని కొనసాగించడం కష్టమవుతుంది. ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిని తగ్గించుకోవడం కాదు, అలాగే మనుషుల్ని బట్టి కూడా తగ్గించుకోవడం, హెచ్చించుకోవడం అనేది తమ బలము బలహీనతలను బట్టి ఉంటుందే తప్ప దేవునికి సంబంధం ఉండదు. తమకున్న శక్తి సామర్థ్యాలు వినియోగించుకోకపోవడం, పగ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్నా సరే తమను తాము నియంత్రించుకుని దేవునికి వదిలేయటం తగ్గించుకోవడం అవుతుంది. మనకున్న బలాన్ని బట్టి, ధనాన్ని బట్టి, హోదాని బట్టి, అందాన్ని బట్టి మనల్ని మనం హెచ్చించుకుంటే వాటి ప్రభావం వలన ఆవేశం పెరిగి బూతులు తిట్టుకోవడం జరుగుతుంది. ఆ పరిస్థితి ఎంత దూరానికైనా దారి తీయవచ్చు. మనల్ని మనం హెచ్చించుకోవడం మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. దేవుడు మనల్ని క్షమించాలన్నా, మనకు సహాయపడాలన్నా మనలో తగ్గింపు ఉందా లేదా చూస్తాడు. మనల్ని మనం తగ్గించుకోవడం చేతకాని తనంతో కానీ, అసమర్థతతో కానీ చూడకూడదు. దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవిస్తున్నప్పుడు మనుషులు ఏమనుకుంటే మనకేంటి? మనం దేవుని పిలుపు ఇస్తే మనుషులను లెక్క చేస్తాం. మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనల్ని మనం తగ్గించుకోవడం ఎంత కష్టం అనిపించదు. గడ్డి వంటి, ఆవిరి వంటి, నీడ లాంటి మన జీవితాల్ని హెచ్చించుకోకుండా మనల్ని మనం తగ్గించుకుని జీవిస్తే దేవుని ద్వారా మనం హెచ్చింపబడతాం. ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకుందాం. లేఖనములో ఆయన ఇలా చెప్పటం మనం చూస్తాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారిని ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీ కృప చూపించారు. నేర్చుకున్న
లేఖనపు సత్యాన్ని బట్టి మేమందరము మీ ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకునే వారిగా ఉండగలగటానికి సహాయాన్ని దయచేయండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు జ్ఞాపకం చేసుకోనండి. మరి నాయన, మీ కృపను బట్టి మేము మా జీవితంలో మాకు కలిగి ఉన్న వాటిని బట్టి మేము హెచ్చించుకొనక, కలిగి ఉన్న వాటి బట్టి కూడా మేము వాటి ప్రకారం ఇతరులకి మేము తీర్పు తీర్చకుండా మీకు అప్పగించగలిగిన హృదయాలు, జీవితాలు మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, ప్రయత్నాల్లో విజయాలు, ఉద్యోగాల్లో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు ఉన్న రుణాలు తీర్చి మీ పిల్లల్ని దీవించి మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.